హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు మనం టేస్టీగా అండ్ హెల్తీగా పిల్లలకి లంచ్ బాక్స్లోకి కానీ మనం కూడా నోటికి రుచిగా లేనప్పుడు కానీ ఇలా చేసుకొని తింటే అయితే చాలా బాగుంటుంది. అది కూడా మన ఇంట్లో ఉన్న వాటితోనే. ఇంట్లో అయితే మిల్ మేకర్ అందరికీ చాలా ఫేవరెట్. నాకు కూడా కొంచెం ఫేవరెట్ అంతే. చాలా దీనికోసం చచ్చిపోయేంత అయితే ఏమి ఉండదు. నాకు ఇష్టమైన రెసిపీస్ వేరే ఉన్నాయి. కానీ ఈ మీల్ మేకర్తో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకనేసే నేను వీడియో చేద్దామనేసి అయితే చేశాను. మళ్ళీ అందులోటి లంచ్ బాక్స్లోకి కానీ మళ్ళీ మనం టేస్టీగా కానీ తినాలని అనుకుంటే ఇలా చేసుకోవచ్చు అన్నమాట. అంత పెద్దగా ప్రాసెస్ ఏం లేదు కాబట్టి జస్ట్ ఒక 5 మినిట్స్లో అయితే అయిపోతుంది. ముందుగా మిల్ మేకర్ని 2 గ్లాసుల వాటర్ పోసి అయితే నానబెట్టుకోవాలి. ఫస్ట్ ఒక 2-3 సార్లు మంచిగా వాష్ చేసుకొని తర్వాత వాటిని ఒక 5 మినిట్స్ మనం అన్నం వండే ముందు ఒక 5 మినిట్స్ దాన్ని నానబెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకు ఒక అర్ధగంట ముందు అట్లా నానబెడితే అది ఆల్రెడీ వాటర్ మొత్తం తాగుతుంది కాబట్టి అదే పీల్చుతుంది కాబట్టి అది అంత తొందరగానే మెత్తబడిపోతుంది. అందుకనేసి హాఫ్ అన్ అవర్ అంతా అవసరం లేదు. జస్ట్ ఒక 5 మినిట్స్ ముందు అయితే నానబెట్టుకుంటే సరిపోతుంది. దానికి కావాల్సినవి 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ, ఒక చిన్న సైజు టమాటా అయితే సరిపోతుంది. ముందుగా గ్యాస్ మీద గిన్నె పెట్టి గిన్నెలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మీరు నెయ్యి వాడితేనే వాడుకోవచ్చు. కాకపోతే నేను నెయ్యి అయితే వాడడం లేదు, ఆయిల్తోనే చేస్తున్నాను అన్నమాట. దాంట్లోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కగానే కొంచెం జీలకర్ర, తర్వాత బగారా ఆకు 2, తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు వేసి కొంచెం వేగనివ్వాలి. వాటిని కొంచెం వేగనిచ్చిన తర్వాత ఆయిల్లో వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా వేయాలి. అవి కొంచెం నూనెలో మగ్గేలోపు మనం వాటర్ పోసి నానబెట్టుకున్నాం కదా, ఆ మిల్ మేకర్ని వాటర్ లేకుండా గట్టిగా ఇలా పిండేసి తీసేసుకోవాలి. వాటర్తో వేస్తే ఏమవుతుందంటే మొత్తం రైస్లో మిక్స్ అయిపోయి మనకు మిల్ మేకర్ అనేది అయితే కనబడదు. ఇలా వాటర్ మొత్తాన్ని తీసేయాలి. ఇలా తీసేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. కొంచెం అంటే వాటర్ ఉంటాయి అనుకోండి, మన శక్తికి తగ్గట్టు వాటర్ అయితే తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడంతా పసుపు మాత్రమే వేస్తున్నాను, జస్ట్ కలర్ కోసం మాత్రమే. పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం వాటర్ తీసి పెట్టుకున్న మిల్ మేకర్ని అయితే అందులో వేసేయాలి. వాటర్ తీసి పెట్టుకున్న మిల్ మేకర్ని అందులో వేసేసి కొంచెం ఆయిల్ అంతా మిల్ మేకర్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇందులోనే మిల్ మేకర్ని ఒక 2 మినిట్స్ వదిలేసాక వాటర్ పోయండి. ఒక 2 గ్లాసెస్ వాటర్ పోస్తే సరిపోతుంది. వాటర్ పోసి అందులోనే కొంచెం సరిపడా సాల్ట్ వేయండి. నేనైతే ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. తర్వాత ఇంకొక గిన్నెలో నేను రైస్ తీసుకుంటున్నాను. 2 గ్లాసెస్ రైస్ మంచిగా వాష్ చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. నేను ఈ వీడియో తీసేటప్పుడు ఆ వీడియోని తీయడం మర్చిపోయాను అన్నమాట. అందుకనేసి ఆ వీడియో పోయింది. ఆ క్లిప్ అనేది రాలేదు. నేను ఒక 2 గ్లాసులు అయితే రైస్, మన ఇంట్లో వాడుకునే రైస్, నార్మల్ రైసే తీసుకున్నాను. ఇలా అవి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఎసరు మరుగుతుంది కదా, ఆ ఎసరులో మనం పెట్టుకున్న రైస్ని అందులో వేయాలి.
మొత్తం రైస్లో అందులో వేసేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టుకోవడమే, అంతే. సింపుల్ అండ్ హెల్తీగా మనం లంచ్ బాక్స్లో కూడా క్విక్గా అయిపోయే రెసిపీ. నేను ఇది అయితే మిల్ మేకర్తో ఫస్ట్ టైం చేశాను, కానీ నాకైతే బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి. బాయ్ బాయ్.